డీజే టిల్లు టిల్లు స్క్వేర్ సినిమాలతో సిద్ధు జొన్నలగొడ్డ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఓ మామూలు బాయ్ కాస్త స్టార్ బాయ్ సిద్ధు అయిపోయాడు. యూత్ లో తనకంటూ ఓ క్రేజ్ ఉంది. తన నుంచి ఇప్పుడు మరో సినిమా వస్తుంది. అదే జాక్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. రేపే విడుదల. అయితే ఈ సినిమాకు కావలసినంత బజ్ రాలేదనిపిస్తోంది. వరుసగా రెండు పెద్ద హిట్లు కొట్టిన ఓ హీరో సినిమా వస్తుందంటే ఎంతో కొంత హడావిడి కనిపిస్తుంది. దానికి తోడు బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఇది. కాకపోతే జాక్ బుకింగ్స్ చాలా నీరసంగా కనిపిస్తున్నాయి. బుక్ మై షో మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. టిల్లు స్క్వేర్ సినిమా ముందు ఉన్న హడావిడి, ఆ సందడిలో సగం భాగం కూడా ఈ సినిమాపై లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీజర్, ట్రైలర్ యావరేజ్ మార్కులు తెచ్చుకున్నాయి. పాటలు బయటకు వచ్చినా గుర్తుండిపోయేలా ఒక్కటి లేదు. పైగా ఈ సినిమాకు నలుగురు సంగీత దర్శకులు పనిచేశారు. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో పాటలన్నీ బాగుంటాయి. కాకపోతే ఈ సినిమాలో ఆడియో మైనస్. టిల్లు స్క్వేర్ సినిమాల్లో పాటలు మంచి హిట్లు. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడానికి అవి మంత్రంలా పనిచేశాయి. అలాంటి పాట ఈ ఆల్బంలో మిస్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా సిద్ధునే ఒప్పుకున్నాడు. ఆడియో ఇంకాస్త బాగుండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా రిలీజ్ కు ముందే ఇలా ఆడియోపై తన ఒపీనియన్ చెప్పడంలో సిద్ధులోని హానెస్టీ కనిపించింది. అయితే అది సినిమాకు మైనస్ గా మారింది. రేపు గురువారం. సాధారణంగా సినిమాలు శుక్రవారాలు విడుదలవుతాయి. గురువారం ఓపెనింగ్స్ కి, శుక్రవారం ఓపెనింగ్స్ కి తేడా ఉంటుంది. అదే జాక్ లోనూ జరిగింది. సినిమా రిలీజ్ అయి మంచి టాక్ వస్తే తప్ప జనాలు థియేటర్లకు రారేమో.